ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 856వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని గర్విత అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ గర్వితాయై నమః. మనం ఈ నామంలో అమ్మవారిని గర్విత అని కీర్తించుకుంటున్నాం. అంటే గర్వము కలది అనే అర్థం వస్తుంది. అమ్మవారికి ఉన్న గర్వము ఏమిటో ఈ నామంలో మనం తెలుసుకోబోతున్నాం. ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఉంది అంటే నాకు గర్వం వస్తుంది. లేకపోతే అనేక మంది దగ్గర లేనిది నా దగ్గర ఉంది, నేను సాధించాను అనుకున్నప్పుడు నాకు గర్వం వస్తుంది. నేను గర్వపడితే నా దగ్గర ఉన్న విషయం ప్రపంచమంతా తెలిసిపోతుంది. అంటే ప్రపంచానికి నా దగ్గర ఉన్న వస్తువు గురించి నేనే ప్రకటించుకున్నట్లు అవుతుంది. అలాగే ఈ నామంలో అమ్మవారు గర్విత అని కీర్తించబడుతున్నారు. కాబట్టి అమ్మవారి దగ్గర ఉన్న విభూతులు ఈ ప్రపంచమంతటికీ తెలిసి ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక చెట్టు ఒక అందమైన పువ్వు పూసినప్పుడు ఆ పువ్వు యొక్క అందం ఈ ప్రపంచానికి అంతటికీ తెలుస్తుంది. అంతేకాకుండా ఆ పువ్వు యొక్క సువాసన ప్రపంచానికి అంతటికీ తెలిసిపోతుంది. ఆ చెట్టును, ఆ పువ్వును సృష్టించినటువంటి శ్రీ లలితా పరమేశ్వరి యొక్క సమర్థత కూడా ఈ ప్రపంచానికి అంతటికీ ఎవరూ చెప్పనవసరం లేకుండానే తెలిసిపోతుంది. ఆమె యొక్క సమర్థత ఈ ప్రపంచానికి తెలిసిపోయింది. అలాంటి కార్యము ఆమెలాగా ఎవరూ చేయలేరు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు గర్విత అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అంటే ఒకరి యొక్క గొప్పతనం ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పుడు ఆ గొప్పతనం కలిగిన వారిలో కనిపించే ఆనందమే గర్వము అనబడుతుంది. ఈ సృష్టిని సృష్టించిన పరాశక్తి ఈ సృష్టిని చూసుకుని ఆనందపడుతుంటుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారు గర్విత అని కీర్తించబడుతున్నారు. ఇక ఈ నామానికి మరో అర్థాన్ని కూడా తెలుసుకుందాం. జ్ఞానము, ఆనందము కలగలిసిన భావనయే గర్వము అనబడుతుంది. ఈ జ్ఞానమునకు, ఆనందమునకు అమ్మవారు ఒక నిధి వంటి వారు. జ్ఞానము, ఆనందము ఈ ప్రపంచంలో లేశ మాత్రమైనా ఉన్నదన్నా అది అమ్మవారి యొక్క అనుగ్రహమే. కాబట్టి జ్ఞానమును, ఆనందమును ఒక నిధిగా కలిగి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న తల్లి గర్విత అని ఈ నామంలో కీర్తించబడుతోంది. ఈ నామానికి ఇంకొక అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఒక గొప్పదైన వస్తువు నాకే సొంతము అనే భావన గర్వమునకు కారణం అవుతుంది. సకల చరాచర ప్రకృతిని సృష్టించినది శ్రీ లలితా పరమేశ్వరి కాబట్టి ఆమె ఒక్కటే ప్రకృతిగా అంతటా వ్యాపించి ఉంది. ఈ సృష్టి అంతా అమ్మవారి సొంతమైనది మరియు ఇలా సృష్టించడం ఆమెకు ఒక్కదానికే సాధ్యపడుతుంది. కాబట్టి ఆ ఒక్కటి అయిన పరాశక్తిని గర్విత అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. అంటే సకల సృష్టిని సృష్టించి నడిపిస్తున్న పరబ్రహ్మ స్వరూపిణి ఒక్కటే. ఆ పరబ్రహ్మ స్వరూపిణి యొక్క నామం శ్రీ లలితా పరమేశ్వరి. శ్రీ లలితా పరమేశ్వరికి గల అనంతమైన నామాలలో గర్విత అనే నామం ఒకటి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.